ఒక ఫోన్ కోసం కుటుంబం బలి. ఏంది ఫోన్ కోసం కుటుంబం ఎందుకు చచ్చిపోయింది అనుకుంటుర్రా? ఎందుకు దుర్మరణ పాలయ్యారు కుటుంబం అనుకుంటుర్రా? ఒక్కసారి వినండి చెప్తా. ఫోన్ ఈఎంఐ గొడవ, కుటుంబం బలి. డబ్బులు కట్టడానికో డబ్బులు కట్టలేకనో చనిపోలే. కొండపై నుంచి కింద పడి కుమారుడు దంపతుల దుర్మరణం. ఇదైతే ఇక చెప్పలేని పరిస్థితి. ఒక కుటుంబం చిన్న ఈఎంఐ కోసం కుటుంబం మొత్తం బలి. అది కూడా ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలకు. కొడుకు అడగగానే తండ్రి ఫోన్ కొనిచ్చిండు. బానే ఉంది, అంత బానే ఉంది, నడుస్తా ఉంది. ఒక ఈఎంఐ కట్టాలన్న కోపంతో తల్లిదండ్రుల మీద కోపంతో బయటకు వచ్చిన యువకుడు కొండపైన కూర్చొని తల్లిదండ్రులకు బెదిరింపులు. అసలు ఏం జరిగింది? మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలో తీవ్ర విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ ఈఎంఐ చెల్లింపు కోసం తల్లిదండ్రులతో గొడవ పడిన కునాల్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడేందుకు స్థానిక కవడియా ఢోగర్ కొండ అంచున వెళ్లాడు. ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు తన కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని కొండ దగ్గరికి వెళ్లిన తల్లిదండ్రులు ఎంత చెప్పినా బ్రతిమలాడినా వినకుండా కిందికి దిగిరవాలని తల్లిదండ్రులు అక్కడున్న గ్రామస్తులు ఎంత బతిమలాడినా వినలేదు. ఈఎంఐ కడతా అన్న కూడా తన కుమారుడు దిగి రాకపోవడంతో ఏం చేయలేని పరిస్థితిలో తన తండ్రి తన కొడుకును కాపాడుకోవాలన్న ప్రేమతో కొండపైకి ఎక్కి కొడుకును కిందకు నెట్టివేసే ప్రయత్నంలో కొండపై నుండి తన తండ్రి కింద పడి చనిపోయాడు. ఎంతైనా కొడుకు మీద ప్రేమ ఉంటది కదా తండ్రికి. అది చూసిన కుమారుడు తన తండ్రి పడ్డాడని చెప్పి తన కుమారుడు కింద పడి కుమారుడు చనిపోయాడు. ఈ ఘోరమైన సంఘటన కళ్ళ ముందే, తన భార్య కళ్ళ ముందే తన కొడుకు తన భర్త చనిపోయాడని ఘోరమైన సంఘటన చూడక తన తల్లి కొండపైకి ఎక్కి కొండపై నుండి దూకింది. అసలు ఇది చాలా ఘోరమైన సంఘటన. మహారాష్ట్రలో కళ్ళ ముందే కుమారుడు భర్త చనిపోవడంతో ఆ మహిళ కూడా తీవ్రంగా కలత చెంది అందరూ చూస్తుండగానే కొండపై నుండి కింద దూకి ఆ తల్లి కూడా చనిపోయింది. ఒక్క ఫోను కుటుంబం బలి. అది కూడా ఆలోచన కాదు, ఆవేశంతో చేసిన పని. తన తండ్రి కడతానన్న కూడా తన కుమారుడు కునాల్ అనే కుమారుడు కిందికి దిగి రాకపోవడం, ఇదంతా ఒక కుటుంబాన్నే బలి చేసి. సో ఇప్పుడున్న యువత కూడా ఆలోచించాలి. ప్రతి దానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇలా తొందరపాటు నిర్ణయాలు అంటే ఇలానే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ హీరో లెక్క నిలబడ్డాడు ఈ మనిషి. ఇక్కడ చూడు, హీరో లెక్క నిలబడ్డాడు. తనుగాక తన కుటుంబాన్ని కూడా బలి తీసుకున్నాడు ఒక్క ఫోన్ కోసం, ఈఎంఐ కోసం. సో ఇప్పుడున్న యువత కూడా గొడవలకు దిగకుండా తల్లిదండ్రులతో మాట్లాడుకొని పని చేసుకొని నీ ఫోన్ కొనిచ్చడమే ఎక్కువ. పని చేసుకొని ఈఎంఐ కట్టుకో. వాళ్ళు కష్టపడేదే నీకోసం. వాళ్ళు ఏం తింటుర్రో ఏం చేస్తారో అది నీకు తెలియదు. నీకు అడిగంగానే ఏదంటే అది ఇప్పిస్తారు. సో ఇలాంటి ఆవేశాలు పోకుండా, కుటుంబాన్ని దూరం చేసుకోకుండా యువత ఆలోచించాలి. మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా, ఒక కుటుంబం బలి కాకుండా తల్లిదండ్రులను చూసుకోవాల్సింది ఆ యువకుడు యువతిలే. సో ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో టేక్ కేర్. అందరూ హ్యాపీగా ఉండాలి. ఇలాంటి ఆవేశమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ఐల్ హ్యాపీ. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఈ వీడియోను షేర్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.